ఓం నమో భగవతే శ్రీరమణాయ. రమణాశ్రమ లేఖలు లేఖ 6. యోగ సామ్రాట్ కొలువు 26/11/45. నేటి ఉషక్కాల వేదపారాయణానికి వినడానికి నేను వెళ్ళేసరికి ఆశ్రమంలో అంతా గడబిడిగా ఉన్నారు. వండేవారు, వాచేవారు, పురమాయించేవారు. పాకశాల అంతా పలువిధ సంబరాలతో నిండి చిత్రశాలగా ఉంది. పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, ఉప్పు పొంగలి, వడలు, వరుగులు, పూరి, కూటు, ఇంకా ఎన్నెన్నో గంపలెత్తను, కొండకు పంపను సరిపోతున్నది. సర్వాధికారి నిరంజనానంద స్వాములు రాత్రి అంతా నిద్రపోయినట్లే లేరు. శ్రమ అంతా వారిదే సుమా. పూర్వం శ్రీకృష్ణుడు గొల్లలు ఏటేటా చేసే ఇంద్రయాగం మానిపించి గోవర్ధనగిరికే పూజా నైవేద్యాలర్పింప నియోగించాడట. ఈ కొండలెక్కే గంపలను చూస్తే కార్తీక మాసం వనసమారాధనలో చేసే పూజ ఉసిరికకు బదులు అరుణాచలునికే నివేదన చేస్తున్నట్లనిపించింది. వేదపారాయణానంతరం భగవాన్ స్నానం పలహారం ముగించుకొని నందికి సరివచ్చు రంగస్వామి వెంటరాగా శివుని వలె కదిలి ఉదయార్క కిరణములు బారులు సాగి దారిచూప అరుణగిరిని ఆరోహించి సొంత ఇంటికి వెళ్ళినట్లుగా స్కందాశ్రమానానికి వెళ్ళారు. శ్రీవారికి ఒత్తిడి కాకుండా సొంత నిదానించి ఆవల గుంపులకు గుంపులుగా భక్తులందరూ స్కందాశ్రమం చేరుకున్నారు. శ్రీవారి సోదరి అలిమేలత్త, నేను, మరికొందరు స్త్రీలు కొంచెం ఆలస్యంగా వెళ్ళాము. మేము వెళ్ళేసరికి భగవాన్ భక్తులచే పరివేష్టింపబడి కట్టడం ముందు చెట్ల నీడన సుఖాసీనులై ఉన్నారు. ఆహా, ఋష్యాశ్రమం అంటే ఇదే కదా అనిపించింది. హరివంశంలో చెప్పినట్లు సంయమీశ్వరులిచ్చు సంధ్యార్క జల బిందుజాలములు, ఋషికుమారుల సామగానములు మొదలైనవి ప్రత్యక్ష గోచరం కాకున్నా సలయేటి తుంపరులే సంధ్యార్క జల బిందువులుగా, కలకలరావం చేసే పక్షుల కూజితాలే సామగానంగా బద్రికాశ్రమం వలనే స్కందాశ్రమం కనువిందు కావించింది. ఎందరో సాధకులు సన్యాసులే కాక పుదుచ్చేరి నుంచి, మద్రాసు నుంచి, విల్లుపురం నుంచి, ఇంకా ఎక్కడెక్కడి నుంచో లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, చిత్రలేఖకులు, పత్రికా విలేకరులు, కవులు, గాయకులు ఎందరెందరో వచ్చారు. స్త్రీలు, బాలురు, వృద్ధులు, వీరు వారనేలా అందరూ హెచ్చుతగ్గులు విచారింపక నేలపై ఆసీనులై స్వామిని పరివేష్టించి అనిమిషలోచనులై శ్రీవారి నవలోకిస్తూ కూర్చున్నారు. అనేక ధాతు సముదాయంతో కూడిన అరుణాచలమే రత్నసింహాసనముగా, ఆకాశ వీధినావరించిన మేఘమే శ్వేతఛత్రంగా, ఆట విస్తరించిన బహుశాఖా సమన్విత వృక్ష సముదాయమే వింజామరులుగా మహాసామ్రాజ్యాభిషక్తుల వలె ఉన్న ఆ యోగ సామ్రాట్టుకు ప్రకృతి కాంత నీరెండచే నివాళిచ్చింది. అన్న ఆ దృశ్యం ఏమి రాయగలను? ఆ మహాత్ముని ప్రశాంత గంభీర నిరతిశయ దిగ్విలోకముల కాంతి దశ దిశలను ఆవరించింది. ఆ మందహాసం శరచంద్రికలు విరజిమ్మింది. ఆ వాక్కు అమృతం వర్షించింది. అట్లే మైమరచి కొంతసేపు కూర్చున్నాము. ఫోటోగ్రాఫర్లు వారి పని వారు చూసుకుంటున్నారు. 9:30 కవతల యథాప్రకారం మళ్ళీ మహారాజ దర్బారులా పోస్టు, పేపర్లు వగైరా కార్యక్రమమంతా కింద ఆశ్రమంలో వలనే నడిచింది. ఆ తర్వాత మబ్బులధికమై గాలి విసిరడం చేత శిష్యులు ఒక తెల్లని శాలువా కప్పుకోవడానికి ఇచ్చారు. ముఖం మాత్రం కనపడేటట్టు తల, ఒళ్ళు అంతా కప్పుకొని భగవాన్ కూర్చుంటే మా అవ్వ అళగమ్మ అపరరూపమా అన్నట్టు తోచింది. అత్తా నేను ఆ మాటే అనుకున్నాము. ఆ దృశ్యం కూడా ఫోటో తీశారు. మరి కొంతసేపు శ్రీవారు గురోస్తు మౌనం వ్యాఖ్యానం అన్నట్టు మౌనబోధ చేశారు. చిన్న సంశయా కావడానికి
తగిన పుణ్యాత్ములందురే. భక్త సహోదరులు స్వామికి విడిగా భోజనం పెట్టాలని చూశారు కానీ ఆయన ఒప్పుకుంటారా? తమ ఆసనం దగ్గరికే టేబుల్ వేయించుకొని అందరితో పాటు విందారగించారు. భోజనానంతరం విశ్రాంతి నిమిత్తం కటకటాలున్న ముందరి వసారా కట్టడంలోకి ఆసనం మార్చారు. 10 నిమిషాలు కొంచెం దూరంగా ఉన్న క్రమం అంతా చుట్టూ చేరారు. అమ్మ వచ్చిన సమాచారం, స్కందాశ్రమ నిర్మాణం, నీటి వసతి, వంట సామాగ్రి రావడం, కోతుల రాజ్యం, నెమళ్ల నృత్యం, పాముల చెలిమి, చిరుతుల కలిమి ఇత్యాది తమ గిరి జీవితం వినోద కథలుగా భగవాన్ చెప్తూ ఉంటే శ్రీవారి పాదాలకెదురుగా ఉన్న కిటికీలోంచి చూస్తూ పక్కనున్న చిన్న గదిలో అత్త, నేను, మరికొందరు స్త్రీలు కూర్చున్నాం. ఆ ప్రసంగ సమయంలో నూతనాగతులకు నార్యకవి శ్రీవారి దృష్టి గోచరులగుటచే ఎప్పుడు వచ్చారని వారిని ప్రశ్నించి నా వంక చూసి అదిగో వారు వచ్చారని చెప్పారు భగవాన్. చూశా అన్నాను. ఆ వెంటనే ఏదో స్ఫురించినట్లు తేజసహితమైన దృష్టినిటు ప్రసరింపజేసి అక్కడే అమ్మ నిర్యాణమైనది. ఆ బయటనే ఆమెను కూర్చోబెట్టాము. అప్పటికి ఆమె ముఖంలో మరణ చిహ్నం కానరాలేదు. సమాధి స్థితి వలె దివ్య తేజస్సు తాండవమాడుతున్నది. అక్కడే మీరున్న చోటనే అన్న ఆ మహాత్ముని వాణి వేణువు వలె నా చెవులో ధ్వనించినది. కనదగిన చోట నిలచి వినదగిన మాట వింటిని. నేడింత సునిదినం. కపిలుడు దేవహూతికి తత్వోపదేశమునర్చి తరింపజేశాడు. ధ్రువుడు సునీతిని మోక్షపదగామిగా చేశాడు. శంకరులు తమ జననిని శక్తిలోక పదప్రాప్తికి అనుగ్రహించారు. శ్రీరమణులో మాతృదేవతకు అక్షయమోక్షం సామ్రాజ్యం ఇచ్చుటే కాక గౌరవ చిహ్నంగా ఆమె సమాధిపై శ్రీ మాతృభూతేశ్వర లింగమును ప్రతిష్ఠింపజేసి ఇహమందు ఆమె కీర్తిని చిరస్థాయిగా ఉనర్చారు. అమ్మ మాట శ్రీవారి నోట వినేసరికి నాకు ఆనందం కలిగి కళ్ళు నీరు కమ్మినవి. అమ్మ మాట అమ్మాయితో చెప్పారన్నమాట. నా తండ్రికెంతదయో! మహాత్ములెప్పుడూ అబలను ఆదరిస్తారు. వారి దృష్టి శ్రీమాతృ స్వరూపిణి, ప్రేమమయ్యి. అమ్మ రాకముందు ఆశ్రమంలో వంటయే లేదట. అమ్మ వచ్చి భక్తులందరకు సుష్టుగా భోజనం పెట్టింది. ఆమె స్థాపించిన అగ్నిహోత్రుడే నేడు ఆశ్రమంలో పచన కార్యం నెరవేరుస్తూ వేల కొలది భక్తుల కుక్షి నింపుతున్నాడు. పూజురాలకు ఆ తల్లి చిత్రపటం అక్కడ ఉన్నదేమోనని వెనుతిరిగి చూసి లేకుండుట కించుక విచారించి శ్రీజాతి వన్నదగిన మాత మేము ధన్యులమని మనసునందే నమస్కరించితిని. ఇంతలో రకరకాల పలహారాలు వచ్చినవి. అవి తిన్న అరగంట కల్లా పూరి కూటు సాయంత్రం 4 దాటింది. పూరి కూటు తిని దారి పట్టాము. ఒకరి వెనుక మరొకరు అందరినూ సాగనంపి అనుచర సమేతంగా అరుణకిరణుడు అపరగిరిని చేరే సమయానికి అరుణగిరి సింహాపీఠావతరణం చేసి అల్లనన భగవానులు ఆశ్రమం చేరుకున్నారు. యథాప్రకారం వేదపారాయణాది కార్యాలు నిర్వర్తింపబడినవి. వినవలె కనవలెగాకే యనుగున వ్రాయంగవచ్చునన్నా వినుమా యనుపమ తేజుని మహిమలు వనుజుడై చెప్పుగాక వశమే నాకున్. ఇక సెలవు. నీ సోదరి.